రాజమండ్రి థియేటర్లో కావాలని మధ్యమత్తులో ఉండి ఈ విధంగా ప్రియాంక అనేటువంటి ఒక మెడికల్ స్టూడెంట్పై వెళ్ళడంతో ఆమె తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. హైదరాబాద్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. అసలు సంఘటన చూస్తుంటే వాళ్ళు మధ్యమత్తులో ఉన్నారనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది సార్? మాకు సోమవారం సాయంత్రము ఫోన్ వచ్చిందండి. సాయంత్రం అంటే 9:30 అప్పుడు మీ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని చెప్పి ఫోన్ చేశారు. అంతకుముందు సాయంత్రము 5:20 అప్పుడు నేను రోజు మాట్లాడినా, ఎలా ఉన్నారమ్మా అంటే డ్యూటీ అయిపోతుంది డాడీ ఇప్పుడు అని చెప్పి బాగున్నామని అంటే సరదాగా మాట్లాడుకున్నాము. సాయంత్రం సినిమాకి వెళ్ళినారు. అక్కడ వీళ్ళు సినిమా చూసి బయటకు వస్తుంటే ఇద్దరు వ్యక్తులు లోపల గొడవ పెట్టుకొని గేటు దాటేటప్పుడు వచ్చి స్కూటీ వెనక నిలబడ్డారు. నిలబడి ఆ స్కూటీ స్పీడ్లో లేదు, వీళ్ళు రన్నింగ్లో లేరు, కావాల్సి గుద్దిపోయినారు సార్. తల మీద కారు ఎక్కించినారు. ఒకసారి హిట్ ఇచ్చి మళ్ళీ ఆగి మళ్ళీ తోసుకుంటూ కారు ఎక్కించిపోయినారు సార్. కావాలనే ఎక్కించినారు సార్. కావాలని ఎక్కించి స్పాట్లోనే పాప 2 లీటర్ల బ్లడ్ కారిపోయిందంట. ఇక్కడ తల మీద బాగా ఎక్కింది. డాక్టర్లు ఏం చెప్తున్నారు? డాక్టర్లు అయితే ఏమి హోప్ లేదంటారు సార్. హోప్ లేదు, అక్కడే చెప్పారు హోప్ లేదని. సరే ఇంకా అక్కడ 48 అవర్స్ చూద్దాము ఏమన్నా. ఆ తల్లి కూడా, ప్రియాంక తల్లి కూడా తీవ్రంగా మనోవేదనకు గురవుతుంది. ఈ విధంగా చూడొచ్చు, చాలా ప్యానిక్ అవుతున్నారు వారు. మొత్తానికి ఇదొక విధంగా చెప్పాలంటే కడుపు కోతగా మిగిలినట్టు ఒక పరిస్థితి. చెప్పండి, అంటే వాళ్ళ మీద ఎలాంటి ఇప్పటివరకు పోలీసుల రియాక్షన్ ఎలా ఉందనుకో? పోలీసులు అయితే వాళ్ళని తీసుకొచ్చినారట సార్, తెలిసింది. వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకుని తీసుకొచ్చి లాకప్లో వేసినారంట. లాకప్లో వేసినామని చెప్పి ఫోన్ చేశారు. ఇప్పుడు రిమాండ్ కూడా పంపించినామని చెప్పి అన్నారు సార్. పోలీసులు అయితే పట్టుకున్నారని తెలిసింది సార్. వీళ్ళైతే కావాల్సి ఇది చేసినారు కాబట్టి ఇలాంటి దుర్మార్గులకి కఠినంగా శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం సార్. అపురూపంగా పెంచుకున్న కూతుర్ని ఈ టైంలో బంగారు లాంటి భవిష్యత్తు ఊహించుకున్నాం మేమంతా. మా కుటుంబంలో చాలా దారుణం జరిగిపోయింది సార్. ఎంతో కష్టపడి చదువుకొని ఆమె మంచి డాక్టర్ అయ్యి పేరు తెచ్చుకోవాలి, సమాజానికి మంచిగా సేవ చేయాలని చెప్పి చాలా ఇష్టంతో చదువుకునింది. మేము కూడా అలాగే అమ్మాయిలే కదా, నాకు 3 అమ్మాయిలే సార్, కూతుర్లే. ఈమె పెద్దమ్మాయి. చక్కగా చదివించుకున్నాం సార్. ఈరోజు ఇట్లాంటి దుర్మార్గులు చేసే పనికి నిండు ప్రాణం పోయింది సార్. మా కుటుంబం అంతా అన్యాయం అయిపోతుంది సార్. ఇప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు? లాస్ట్ అంటే ఆమెతో డైరెక్ట్ అదే రోజు సాయంత్రం 5:20 అప్పుడు మాట్లాడాను సార్. 5:20 టైం ఈవినింగ్ ఆ రోజు చెప్పాను సార్. మాట్లాడిన తర్వాత మళ్ళీ రాత్రికి 9:30కు కాల్ వచ్చింది, ఇలా యాక్సిడెంట్ జరిగింది, ఇలా అంటే కారుతో గుద్దారు అని చెప్పి. అప్పుడు ఇక్కడ ఒకటిన మేము బయలుదేరి రాజమండ్రి వచ్చేసాం సార్. మేము ఉండేది ఇక్కడే హైదరాబాద్లో. అది సార్. చదువు విషయంలో ఏం చెప్పేది మీకు ఎప్పుడైనా సార్? చదువు విషయంలో ఏ విషయంలో అయినా ఎట్లా ఉండేది? చాలా బాగా యాక్టివ్ పర్సన్, మంచిగా చదువుకొని అక్కడ హాస్పిటల్లో బాగా సర్వీస్ చేసి చక్కగా చదువుకుంటుంది సార్. చాలా బాగుంది, మంచిగా చదువుకుంటున్నామని చెప్తుంది. ఇట్లాంటి విధంగా తాగి డ్రైవింగ్ చేసేట యువతకు ర్యాష్ డ్రైవ్ చేయటం, ఎదుటి వాళ్ళ ప్రాణాలని హరించే విధంగా, ఒక విధంగా చెప్పాలంటే రోడ్లపై వాంటెడ్లీ హత్యలు చేసే విధంగా వీళ్ళ డ్రైవింగ్ ఉందనుకోవచ్చు. ఇలాంటి వాళ్లకు మీరు ఏం చెప్తారు సార్? ఇలాంటి వాళ్ళని ఏమాత్రం క్షమించకుండా కఠినంగా శిక్షించి సమాజానికి ఇలాంటి తప్పులు చేస్తే శిక్షలు తప్పవనే భయం కలిగించేట్లాగా కనీసం అట్లా శిక్ష పడితే వాళ్ళకి ఇంకో తల్లిదండ్రులకి ఇలాంటి కడుపు కోతలు లేకుండా, ఈ కడుపు బాధలు లేకుండా ఉంటుందని నేను వాళ్ళని కఠినంగా శిక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారిని, హోమ్ మినిస్టర్ గారిని నేను ఇదే కోరుకుంటున్నా సార్. వాళ్ళని వదిలిపెట్టొద్దు, ఇటువంటి దుర్మార్గులను వదిలిపెట్టొద్దు. నిండు ప్రాణాలు అనవసరంగా తీసినారు చూడు సార్. వాళ్ళకి ఏం అవసరం ఉంది? వాంటెడ్లీ వాళ్ళ ప్లాంట్గా చేసినట్టుగా కొడుతుంది. మాకైతే ఏదో ప్లాంట్గా చేసినట్టు కొడుతుంది. అంటే ఎందుకు అట్లా రీజన్? అది మాకు ఇంకా తెలియదు కదా విషయం. అక్కడ సీసీ ఫుటేజ్లో చూస్తే మాత్రం కావాలని వాంటెడ్గా చేయాలన్నట్టుగానే ఉంది. అది ఇంకోటి ఏంటంటే ఆ థియేటర్కి సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళకు కూడా నిర్లక్ష్యం ఉందనుకోవచ్చు. ఎందుకంటే లోపల గొడవ జరిగినప్పుడు, సెల్లర్లో జరిగినప్పుడు వాళ్ళు ఎమ్మటే బంధించడం, పోలీసులకు అప్పచెప్పడం చెప్తే ఈ సంఘటన జరగకపోయేది కదా. వాస్తవంగా సార్, వాళ్ళు ర్యాష్ డ్రైవ్ చేయడానికి
స్కోపే ఉండేది కాదు. వాళ్ళు తాగి ఉన్నారన్నప్పుడు తాళం చెవి అంటే కార్ లాకు లాగేసుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారని చెప్పి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కదా సార్. వాళ్ళని వదిలిపెట్టడం ఎందుకు, కారు తీసుకొని బయటికి పంపించడం ఎందుకు తాగిన వాళ్ళని? ఇప్పుడు ఏం జరిగింది, వాళ్ళ ర్యాష్ డ్రైవ్ వల్ల ఒక నిండు ప్రాణం బలిగొన్నారు. ఒక కుటుంబానికి తీర్చలేని బాధను మిగిలిచిపోయినారు సార్. ఇది ఇట్లా మామూలుగా హెల్మెట్ లేదంటేనే ఆపి నాన్న బీభత్సం చేస్తారు. ఇలా తాగి డ్రైవ్ చేసేటప్పుడు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నారు? ఇలాంటి వాళ్ళని వాళ్ళు ఎట్లా లోపల పంపించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లోపల చేసినారు. ఇప్పుడు లోపల పంపించినారు, ఓకే. ఎప్పుడైతే డ్రంక్ అండ్ డ్రైవ్ అని అన్నదో వాళ్ళు గుర్తించినారు కదా, అప్పుడు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఆ డ్రైవ్ చేయకుండా ఉంటే ఈ పరిస్థితి రాదు, తర్వాత రూల్స్ కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే డ్రింక్ చేసి వచ్చినారో ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సింది. మాకైతే ఫస్ట్ ఏమన్నారంటే మీడియా కవరేజ్ చూస్తుంటే రైతు కుటుంబానికి లారీ అసోసియేషన్స్కి అన్నారు, తర్వాత ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అన్నారు. వాళ్ళంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లాగేం లేరు, అంత రౌడీలాగానే ఉన్నారు. అంత లావు హైట్ మీరు కూడా చూస్తున్నారు, మీడియాలో చూసిందే మేము కూడా. మరి అట్లా లోతైన దర్యాప్తు చేయాలంటే మేము కోరుకుంటాం. వాళ్ళ బిహేవియర్ చాలా వరస్ట్గా ఉంది వాళ్ళది. అంటే అంత ఏం చేయలేని ధోరణి. మరి ఇది లోతైన దర్యాప్తు చేస్తే తప్ప మనకు ఏం తెలియనివి. కాబట్టి పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి నారా లోకేష్ కానీ హోమ్ మినిస్టర్ అయితే ఎక్కడికక్కడికి పోలీసులు ఎక్కడికక్కడికి ఇట్లాంటి తనిఖీలు చేయకపోవడం వల్లే తాగి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. నామమాత్రపు ఫైన్లు వేయడం, కట్టేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కొంత రద్దు చేస్తున్నారు. కాబట్టి నాకు కౌన్సిలింగ్ ఇస్తే ఏం మారారు. కానీ మరి దానికి కఠినమైన శిక్షలే దీనికి పరిష్కారం. కానీ మన దేశంలో ఇంకంత పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కావచ్చు అన్నీ సరిగా చేయకపోవడం, సరైన వ్యవహారం లేకపోతే చేస్తున్నారు. టెస్టులు అని చేస్తున్నారు, పట్టుకుంటున్నారు, నామమాత్రపు కేసులు అవుతున్నారు, రిలీవ్ అవుతున్నారు, బెస్ట్ బయటకు వచ్చేస్తున్నారు. ఏం కాదనే ధైర్యమే అంతే. ఇప్పుడు ప్రియాంక అనే ఆమె నన్ను చిన్నప్పటి నుంచి చూసిన అమ్మాయిని ఫ్రీ సీట్లు పట్టింది. వాళ్ళ నాన్న అప్పు చేసి నేను పీజీ సీట్ కడతలేమో నీకోసం అంటే కూడా వద్దు డాడీ అని 2 ఏళ్ళు బాగా కష్టపడి ప్రిపేర్ చేసుకొని 2-3 కోట్ల సీట్ మిగిలిచ్చింది ఆయనకు. అంటే అప్పు మిగిలిచ్చింది. మరి అంత కష్టపడి నేను చిన్నప్పటి నుంచి కూడా అన్ని ఫ్రీ సీట్లు కొట్టింది అమ్మాయి. ఎన్ని కళలు కానీ ఉంటుంది. మేము పక్కలే ఉన్న మాకే అసలు ఎంత దుఃఖం వస్తుందంటే మరి ఇట్లా నిండు ప్రాణం తీయడం అయితే తప్పు సార్. ఒకసారి కాదు, యాక్సిడెంట్ అంటే మనం తప్పు ఉండొచ్చు, అవతలని తప్పు ఉండొచ్చు, కానీ అది కావాలని చేసినట్టు హిట్ ఫస్ట్ హిట్కి ఇట్లా చూసింది అమ్మాయి, సెకండ్ హిట్కి కింద పడింది, థర్డ్ హిట్కి మెదడు మీదనే ఎక్కించుకొని వెళ్ళినాడంటే అసలు గేట్ మీద ఎందుకు గేట్ వేయాల్సి వచ్చింది? సెక్యూరిటీ కూడా గేట్ వేయకుండా ఉంటే అమ్మాయి వాళ్ళ వెహికల్ని వదిలేస్తాయి, స్కూటీని వదిలిపెట్టిదే అంటే స్కూటీని వదిలిపెట్టింటే వీళ్ళ ప్రాణాలు దక్కుతుంది. అది జీపు ఆపాలని చెప్పేసి వాళ్ళు చేయడం అయితే చాలా రాంగ్. మాల్వాళ్ళ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. అక్కడ మాల్వాళ్ళ నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ స్కూటీ వాళ్ళు ఏం చేసినారు, స్కూటీని వదిలేసి ఉంటే ఒకవేళ వాళ్ళని పట్టుకోవడానికి అవకాశం ఉంటుండే, అయిపోయేది. సరిపోయేది సార్. స్కూటీ వాళ్ళని పంపించేసి వీళ్ళు తాగున్నారు, లోపల గొడవ పెట్టుకొని వచ్చారనే సంగతి వాళ్ళకి తెలిసింది. వీళ్ళని పంపించేసి వాళ్ళని ఆపేసింటే సరిపోయేది. స్కూటీని కూడా ఆపేసినారు. వాడు ఇంకా మమ్మల్ని కూడా పట్టుకుంటారనే ఇంటెన్షన్తో వాళ్ళు కూడా కావాలని ఎక్కించిపోయినారు. అది సార్ రైట్. అంటే ఇది ప్రియాంక వాళ్ళ డాడీ చెప్పేది, వాళ్ళ నాన్న చెప్పేది. స్కూటీని వదిలేసి ఉంటే ఇంత ప్రమాదం జరగకపోయేది. సెక్యూరిటీ వాళ్ళు అంతేకాకుండా వాళ్ళు తాగిరని తెలిసినప్పటికీ ఆ విధంగా కారును వదిలేసే విధంగా మళ్ళీ గేటు తీయడంతో వెంటనే ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో తాగిన మత్తు, దాంతోపాటు ఒక విధంగా అహంకారంతో డ్రైవింగ్ చేయటం, ముఖ్యంగా యువత ఈ విధంగా తాగి డ్రైవ్ చేయటం కూడా సరైనది కాదు. నిండు ప్రాణం, అది కూడా పీజీ డాక్టర్ అంటే మాటలు కాదు. ఎంతో చేతికి వచ్చిన ఫలితాలు అనుభవించేట సమయంలో ఈ విధంగా చనిపోవడంతో వాళ్ళకు కడుపు కోత మిగిలిందన్నట్టు దుఃఖసాగరంలో మునిగిరని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా కానీ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ప్రాణాలని బలి తీసుకున్నట్టు ప్రమాదాలు పొంచి ఉంటాయి. కెమెరా పర్సన్ వినోద్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.